ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత సైడేస్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగానే ఉన్నాను. ఇంకా ఇవాళ వీడియోలో ఏంటంటే నాకైతే పాప పుట్టింది కదా, తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ గురించి అయితే ఈ వీడియోలో చెప్తాను. నేను యాక్చువల్లీ ముందే చెప్దాం అనుకున్నా, కానీ ఎవరు కూడా కామెంట్స్లో కానీ ఎవరు అడగలేదు. ఇంకా సర్లే, నాకు టైం కుదిరినప్పుడు చెప్దాం అని చెప్పేసి చెప్పలేదన్నమాట. ఇంక ఇప్పుడైతే వీడియో చేస్తున్నాను దీని గురించి. ఇంకా ఏం జరిగింది ఏంటి అనేది చెప్తాము. తర్వాత ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీరు ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. చూడటం అయితే చూస్తున్నారు వీడియోస్ అయితే. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరిగింది ఏంటి అంటే, ఇంకా ఫస్ట్ సి సెక్షనే, తర్వాత కూడా సి సెక్షనే కదా. ఇంకప్పుడు బేబీ డెలివరీ అప్పుడే వాళ్ళు అడుగుతారు ఎవరినైనా కానీ. ఫస్ట్ నార్మల్గా మనం సైన్ చేయించుకుంటారు కదా, సి సెక్షన్ డెలివరీ వాళ్ళకి హస్బెండ్ చేత మన చేత సైన్ చేయించుకుంటారు కదా. ఆ టైంలోనే వాళ్ళు అడిగారనమాట, మీరు చేయించుకుంటారా లేదా అని చెప్పేసి. ఇంకా అంటే ఇంకా అప్పుడే వాళ్ళు అడిగితే ఇంకా మేమైతే చేయించుకుంటామని చెప్పేసి చెప్పాము. ఫస్ట్ బేబీ బాగుందా అని చెప్పేసి కూడా అడిగారు. ఇంకా చేయించుకుంటామని చెప్పేసి దానికి కూడా సైన్ చేయించుకున్నారనమాట. ఇంకా మేము కూడా ఫస్ట్ బాబు ఉన్నాడు కదా, ఇప్పుడు పాప అయితే బాగుంటుందని అనుకున్నాము. ఇంకా అనుకున్నట్టుగానే పాప అయితే పుట్టింది. అంటే ఫస్ట్ మేము అనుకున్నాము ఇంకా ఇద్దరు చాలే, ఇద్దరు పిల్లలు, మళ్ళీ ఖర్చులు ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి కదా. ఈ రోజుల్లో చాలా ఖర్చులు ఎక్కువైపోయాయి. పిల్లల్ని చదివించాలంటే లక్షల్లో ఖర్చులు అవుతున్నాయి కదా. ఇంకవన్నీ కూడా ఆలోచించుకొని అనుకున్నాం. ఇంకా ఒకవేళ అబ్బాయి పుట్టినా కానీ నేనైతే పాప కోసం ఉంచుకునే ఛాన్స్ అయితే లేదు అని చెప్పాలి. ఇంకా మేము ఫస్ట్లోనే ఫిక్స్ అయిపోయారనమాట. ఇంకా ఇన్నిసార్లు సి సెక్షన్స్ అంటే నా వల్ల కాదని చెప్పేసి, రేపు ఏదైనా మనకి ఏదైనా ఫ్యూచర్లో చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ఇంకా మనం తట్టుకోలేని సిచ్యువేషన్ అనమాట. ఎందుకంటే మనం పాతకాలంలో 5-6 పిల్లల కన్నా వాళ్ళనే చూసాం. ఈ జనరేషన్లో మన జనరేషన్ వాళ్ళు 50-60 ఏజ్లో ఎలా ఉంటారో చెప్పలేము అసలు. ఇప్పుడంటే 25 ఈ ఏజ్లో కాబట్టి సి సెక్షన్స్ తట్టుకుంటున్నాం. కానీ ఆ తర్వాత మనకి ఏదైనా మెనోపాజ్ అవి ఉంటాయి స్టేజెస్. ఇంకా చెప్పాలంటే మనకి పీరియడ్స్ దానికి సంబంధించి ఏదైనా గర్భసంచికి సంబంధించి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ, ఇంకేదన్నా సర్జరీ ఏమైనా చేయాల్సి వచ్చినా కానీ మనం తట్టుకోలేము. ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఇంకా ఇద్దరు చాలే, మనం పెంచలేని సిచ్యువేషన్ కదా అని చెప్పేసి ముందుగానే సైన్ చేసామన్నమాట. ఇంకా ఆపరేషన్ టైంలో అయితే వాళ్ళు చెప్పారు పాప పుట్టిందమ్మా అని చెప్పేసి. ఓకే, ఇంక నేనైతే చాలా హ్యాపీ అనమాట. ఒక పాప ఒక బాబు చాలు అని చెప్పేసి అనుకున్నాను. అప్పుడు కూడా అడిగారు డాక్టర్స్ అయితే, చేయమంటారా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అంటే. చేయండి సార్ అని చెప్పేసి చెప్పారనమాట. ఓకే అని చెప్పేసి చేసేసారు. ఇంకా తర్వాత అయితే ఇంకో విషయం ఏంటంటే, చాలామంది 3 సి సెక్షన్లు చేయించుకొని ఇద్దరు పిల్లలు అంటే మనకు పిల్లలు లేరు, బాగాలేదు అనుకుంటే మనం చేయించుకొని కన్నా సరిపోతుంది. కానీ బాగున్నా కానీ ముగ్గురు పిల్లల్ని కూడా సి సెక్షన్ ద్వారా కానీ మనం బాధపడాల్సిన పని అవసరం లేదు ఈ సిచ్యువేషన్లో. ఈ రోజుల్లో కూడా మన హెల్త్ కూడా మనం చూసుకోవాలని నా ఒపీనియన్ అనమాట. ఇంకా తర్వాత మా రిలేటివ్స్లో ఒకళ్ళు ఇలానే 2 సి సెక్షన్స్ అయ్యాయి. వాళ్ళకు కూడా ఒక ఫస్ట్ పాప, తర్వాత ఫస్ట్ బాబు, తర్వాత పాప పుట్టింది. కానీ వాళ్ళు ముందుగానే డాక్టర్స్ అడగలేదు. తర్వాత వీళ్ళు కూడా చేస్తారా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అని చెప్పేసి వీళ్ళు అడగలేదు, వాళ్ళు అడగలేదు అనమాట. అవన్నీ ముందుగానే అడిగి సైన్ చేయాలంట అక్కడైతే. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ తను ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోవాలంటే మళ్ళీ తను చిన్న ఆపరేషన్ అయినా చేయించుకోవాలి, లేదంటే ఇంకో ఆప్షన్ ఏం లేదు. మన సొసైటీ అలాంటిది అనమాట. అంటే హస్బెండ్స్కి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నట్టు లేదు. ప్రతిదీ అమ్మాయి చేయించుకోవాలి, పిల్లల్ని కనాలి, మళ్ళీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా తనే భరించాలి. ఇంకా అలాంటి సిచ్యువేషన్, అలాంటి సొసైటీ అనమాట ప్రజెంట్ నడుస్తుంది. ఇంకా తను మళ్ళీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోవాలంటే మళ్ళీ తను చిన్న ఆపరేషన్ అయినా చేయించుకోవాలి, లేదంటే ఇంకొక పాప ఇంకొక బాబు కనాలంటే అది కూడా మనకి బర్డనే కదా. కనంతోనే సరిపోదు.
వాళ్ళని పెంచడం, ఇవన్నీ చదివించడం ఇవన్నీ కూడా మన రెస్పాన్సిబిలిటీ అవుతాయి కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకోండి. ముందుగానే మనం ప్రిపేర్ అయి ఉండాలన్నమాట. ఇంకొంతమంది ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, మా అబ్బాయి కోసం ఉంచుకుందాం అని చెప్పేసి ఉంచుకుంటారు. ఇంకా అదంతా కానీ అవన్నీ కూడా మీ ఒపీనియన్ అనమాట. మదర్ హెల్త్ ఇవన్నీ కూడా కేర్ చేసుకోవాలి. అబ్బాయి ఉంటేనే ఇదని కాదు ఈ రోజుల్లో అయితే. ఇంకొక విషయం ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. నాకైతే సైడ్ ఎఫెక్ట్స్ అంటే పెద్దగా ఏం లేవు. నార్మల్గా మనకి అది ఆపరేషన్ అంటే ముడేయటం కానీ లేదంటే ట్యూబ్ని కట్ చేయడం కానీ ఇలా చేస్తారు కదా, వాళ్ళు ఏ ప్రాసెస్ చేశారో నాకు తెలీదు. ఆ ప్రాసెస్ అనేది లోపల మనకి జరుగుతుంది కాబట్టి గర్భాశయానికి దానికి సంబంధించిన పెయిన్ అనేది ఉంటుంది. నాకైతే డెలివరీ తర్వాత ఒక డే అంటే కొంచెం స్టమక్ పెయిన్ లాగా అనిపించింది. అది స్టిచెస్ పెయిన్తో పాటుగా స్టమక్ పెయిన్ కూడా వచ్చిందనమాట. ఎందుకంటే ఫ్యామిలీ ప్లానింగ్ అయిన వాళ్ళకి ఇలానే అవుతుంది అని చెప్పేసి అన్నారు అడిగితే. తర్వాత నెక్స్ట్ డే అంతా పర్లేదు, బాగానే ఉంది. అంతగా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం లేవు అనమాట. ఇంకా చాలామంది డాక్టర్స్ అయితే ఇలా కాదు ఇలా సజెస్ట్ చేయరనమాట. పిల్లల హెల్త్ ఇవన్నీ చూసుకొని మనం కొంచెం గ్యాప్ తీసుకొని చేయించుకుంటే బెటర్ అని చెప్తారు. కానీ ప్రతిసారి అన్నిసార్లు చేయించుకోవాలంటే కష్టం కదా. కానీ ల్యాబ్రోస్కోపీ అని ఒకటి ఉంటుంది కదా, కరెంట్ ఆపరేషన్ అంటారు. దానికైతే 2-3 కట్స్లో చేసేస్తారంట. అప్పుడు 2-3 కుట్లు పడతాయి. అది రికవరీ కూడా తొందరగా ఉంటుంది. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే ఇప్పుడు చాలామందికి చేయట్లేదు కూడా. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే బేబీకి ఏదైనా వెయిట్ తక్కువగా ఉండడం, ఏదైనా బ్రీతింగ్ ఇష్యూస్ కానివ్వండి, ఏదైనా గ్రోత్ పరంగా ఏదన్నా చిన్న ప్రాబ్లం అనిపిస్తే చాలు వాళ్ళకైతే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయట్లేదు. ఎందుకంటే బేబీ నమ్మకం లేదు కాబట్టి వాళ్ళకి చేయట్లేదు అనమాట. నేను చాలామందిని చూశాను నాతో పాటు డెలివరీ అయిన వాళ్ళకి. ఇంకా మళ్ళీ వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్కి మళ్ళీ ఏదో ఒకటి చేయించుకోవాల్సిందే, తప్పదు. అలా అని మన హస్బెండ్స్ మనకి ఏమి హెల్ప్ చేయరనమాట. ఇంకా మీరు కూడా మీ హెల్త్ కేర్ మనం చూడగలమా, చేయగలమా, నేను రికవర్ అవ్వగలను, ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని చేయించుకోండి. ఫ్యామిలీ వాళ్ళు అబ్బాయి లేరు అమ్మాయి లేరు ఇవన్నీ కూడా అంటూనే ఉంటారు. కానీ మన హెల్త్ మనమే చూసుకోవాలి కాబట్టి ఇదన్నమాట వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.